క్రికెట్ లో టీమిండియాకి ఉన్న క్రేజే వేరు. ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే స్టేడియంలు నిండిపోతాయి, టీవీల్లో టీఆర్పీ రేటింగ్లు పెరిగిపోతాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మ్యాచ్ ఆడుతున్నా కూడా చూడటానికి స్టేడియంకి ఎవ్వరు రావడం లేదు. స్టేడియంలో సీట్లన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. అలాగే టీవీల్లో కూడా మ్యాచ్లు ఎవ్వరూ చూడట్లేదు. ఓటీటీల పరిస్థితి కూడా అంతే. ఇండియా బ్యాటింగ్ చేసినంత సేపు మ్యాచ్ చూసి ఆ తర్వాత ఆపేస్తున్నారు. దాంతో ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం ఎగబడి వేల కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్న జియో హాట్‌స్టార్ ఇప్పుడు ఈ రైట్స్ మాకొద్దు బాబోయ్, ఇండియన్ క్రికెట్ ని ఎవరు చూడట్లేదంటూ ఐసీసీకి ఇన్ఫార్మ్ చేసేసింది. దాంతో ఐసీసీతో సహా బీసీసీఐ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అయితే ఇండియన్ క్రికెట్ ఇలా తయారవ్వడానికి కారణం గంభీర్ జైషా, అజిత్ అగార్కర్లే. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గంభీర్ ఇండియన్ కోచ్ గా ఉండడం కరెక్టో కాదో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మన దేశంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం క్రికెట్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లాగా ఇండియాలో క్రికెట్ కూడా ఒక మతమే. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు దీన్నే పిచ్చి అని కూడా అంటారు. జాతి, మతం, వయసుతో సంబంధం లేకుండా ఇండియాలో క్రికెట్ అనేది చాలా మంది జీవితాల్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇండియా మ్యాచ్ వస్తుందంటే చాలు, ఆ రోజు ఇండియా మొత్తం ఒక పండుగలా ఉంటది. కానీ అలాంటి క్రికెట్ ని మన టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, అమిత్ షా కొడుకు జైషా, అజిత్ అగార్కర్లు కలిసి నాశనం చేస్తున్నారు. ఈ మాట నేననట్లేదు, దేశంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలని బలవంతంగా టెస్టులు, టీ20ల నుంచి గంభీర్ అండ్ కో రిటైర్మెంట్ ఇప్పించారని అంటారు. దీన్ని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఆ రిటైర్మెంట్ విషయంలో రోహిత్, విరాట్లు బీసీసీఐ మీద గౌరవంతో ఓకే చెప్పారు, కానీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు లేరు. వీళ్ళిద్దరూ టీంలో నుండి వెళ్ళిపోయాక టీమిండియా పరిస్థితి ఎలా తయారైందో మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ టీంలో ఎంత కీలకమైన ప్లేయర్స్, వాళ్ళ ఎఫెక్ట్ టీం మీద ఎలా ఉంటుందో వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా సిరీస్ లని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. రోహిత్, కోహ్లీ లేని మ్యాచ్ లను చూడటానికి అభిమానులంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకప్పుడు వీళ్ళిద్దరిని చూడటానికి టెస్ట్ మ్యాచ్లు కూడా వేలాది మంది అభిమానులు చూడటానికి ఎగబడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రీసెంట్ గా జరిగిన టెస్ట్ మ్యాచ్లకి స్టేడియంలో 1000 మంది కూడా ఉండడం లేదు. అలాగే ఆ మ్యాచ్లను ఎవ్వరూ టీవీల్లోనూ ఓటీటీల్లోనూ కూడా చూడట్లేదు. చూస్తే ఇండియా బ్యాటింగ్ వరకు చూస్తున్నారు, లేదంటే జస్ట్ స్కోర్లు చూసి వదిలేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఇండియా ఓడిపోయిన తర్వాత టీవీ వ్యూయర్షిప్ దారుణంగా పడిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ని మాత్రం అభిమానులు టీవీల్లో ఎగబడి చూశారు. ఆ మ్యాచ్లు చూడటానికి అభిమానులు స్టేడియం కి పోటెత్తారు. అయితే ఇండియన్ క్రికెట్ మరియు ఐసీసీ ఈవెంట్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండగా, గత ఏడాది ఈ ప్రసార హక్కుల్ని ఐసీసీ నుండి జియో హాట్‌స్టార్ ఏకంగా 27,000 కోట్ల రూపాయలకి దక్కించుకుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం జియో వచ్చే 3 ఏళ్ల వరకు ఐసీసీతో ఉంటామని సంతకాలు చేసింది. కానీ అది జరిగే 2 ఏళ్లు కూడా కాకముందే ఈ క్రికెట్ బ్రాడ్కాస్ట్ మాకొద్దు, దీనివల్ల ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయాం, ఇక మా వల్ల కాదు, ఈ ఒప్పందం నుంచి మేము తప్పుకుంటున్నామని జియో హాట్‌స్టార్ ఐసీసీకి ఇన్ఫార్మ్ చేసేసింది. దాంతో ఐసీసీతో పాటు బీసీసీఐ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే జియో సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ రీజన్ గా ఒకటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని మ్యాచ్లు చూడటానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. టీ20 మ్యాచ్లను కూడా ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రమే చూస్తున్నారు. మ్యాచ్ మొత్తం చూసే వాళ్ళు కూడా ఇండియా ఓడిపోతుందంటే చూడడం ఆపేస్తున్నారు. దాంతో సౌత్ ఆఫ్రికా సిరీస్ లోని ఒక్క మ్యాచ్ జియో హాట్‌స్టార్ లో వ్యూవర్షిప్ అరగంటలో 20 కోట్ల రూపాయల నుండి 8 కోట్ల రూపాయలకి పడిపోయింది. దాంతో ఇండియన్ క్రికెట్ ఇక బ్రతకదని జియోకి అర్థమైపోయింది. అయితే ఇండియన్ క్రికెట్ ఇలా తయారవడానికి మెయిన్ రీజన్ గంభీర్, జైషా, అజిత్ అగార్కర్లే. క్రికెట్ కి వీళ్ళు పెద్ద దిక్కుగా మారాక వీళ్ళు పెద్దగా సాధించిందే లేదు. కానీ ఇండియన్ క్రికెట్ టీంలో ఏవేవో ప్రయోగాలు చేసి లెజెండరీ క్రికెటర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక ఈ విషయంగా మాజీ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, రోహిత్, కోహ్లీలని బలవంతంగా రిటైర్మెంట్ తీసుకునేలా చేసి వాళ్ళని క్రికెట్ కి దూరం చేశారని, టీంలో వాళ్ళ స్థాయి ప్లేయర్స్ లేనప్పుడు అలా ఎలా చేస్తారని హర్భజన్ టీం మేనేజ్మెంట్ ని నిలదీశాడు. అయితే గంభీర్ అవేం పట్టించుకోకుండా టీం ని తనకి నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక అజిత్ అగార్కర్ కూడా అంతే. బేసిక్ గా చీఫ్ సెలెక్టర్ అంటే దేశవాళీ మ్యాచ్లు చూడటానికి దేశం మొత్తం తిరుగుతూ కొత్త టాలెంట్ ని పట్టుకోవాలని, ఆ తర్వాత వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్లుగా తయారు చేసి జట్లోకి తీసుకోకున్నా కూడా టీంతో పాటు టూర్స్ కి తీసుకెళ్లి వాళ్ళకి కొత్త విషయాలు నేర్పాలి. కానీ మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం నా రూటే సపరేట్ అన్నట్లు ఇండియన్ టీం ఏ దేశంలో క్రికెట్ ఆడితే అక్కడికి ఫ్యామిలీతో పాటు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో ఇండియన్ టీమ్ లో ఎవరు ఆడతారో ఎవరు ఆడరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కానీ తమకు ఇష్టం వచ్చిన ప్లేయర్ ని తీసుకొచ్చి మ్యాచ్ ఆడిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ రాణాని తీసుకోండి. అతను దేశవాళీ మ్యాచ్ల్లో సరిగ్గా నిరూపించుకోలేదు, కానీ అతను ఇప్పుడు ఇండియా తరఫున అన్ని ఫార్మాట్స్ తో ఆడుతున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్
భువనేశ్వర్ అండ్ శుభ్మన్ గిల్ కూడా రీసెంట్ మ్యాచ్ లో వాళ్ళ ఫామ్ చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. కానీ గంభీర్, అజిత్ అగార్కర్లు అవేం పట్టించుకోకుండా టీమ్ లో తాము చెప్పింది చేసే వాళ్ళే ఉండాలని తమ మాట వినే ప్లేయర్స్ నే సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో వరుస మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోతున్నారు. సౌత్ ఆఫ్రికాతో అంతే, టెస్టుల్లో అంతే దారుణంగా ఓడిపోయి 25 ఏళ్ల తర్వాత వాళ్ళ చేతిలో వైట్ వాష్ కి గురయ్యాం. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే రోహిత్, విరాట్లు ఆ సిరీస్ లో ఆడడం వల్లే వన్డే సిరీస్ లో ఇండియా గెలిచింది. లేదంటే ఇండియా ఒక మ్యాచ్ గెలిస్తే మరో 2 మ్యాచ్లు ఓడిపోయే స్టేజ్ లో ఉంది. టీమ్ లో నిలబడకలేదు, సరైన బౌలింగ్ యూనిట్ లేదు, పిచ్ ని బట్టి టీమ్ సెలక్షన్ ఎలా చేయాలో తెలియదు. తమ ఇష్టారాజ్యంగా గంభీర్, అగార్కర్లు టీమ్ ను నాశనం చేసి పని పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో 2 మ్యాచ్ లో ఇండియా ఓడిపోగానే గ్రౌండ్ లోనే గంభీర్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాళ్ళేమైనా చిన్నపిల్లలా? ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లోనే, హోటల్లోనూ మాట్లాడుకోవాలి. అలా కాకుండా అందరి ముందు అలా చేస్తే ప్లేయర్స్ యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. గంభీర్ ఒక్కడి వల్ల గత 30 ఏళ్లుగా BCCI కోచ్లు అనుసరిస్తున్న వైఖరి మారిపోయింది. ఇక వీళ్ళ వెనకుండి నడిపిస్తున్న జైషా విషయానికి వస్తే అతని క్రికెట్ రాదు, అసలు క్రికెట్ గురించి ఏమాత్రం కూడా తెలియదు. కానీ వాళ్ళ నాన్న అమిత్ షా పలుకుబడితో అతను ICC చైర్మన్ గా కొనసాగుతున్నాడు. నిజానికి ఒకప్పుడు మన టీమిండియా వరుసగా అన్ని మ్యాచ్ల్లో ఓడిపోతూ ఉండేది. కానీ ఫ్యాన్స్ మాత్రం టీవీల్లో మ్యాచ్లు చూడడం ఆపలేదు. అలాగే స్టేడియంలు కూడా నిండిపోయేవి. ఎందుకంటే అప్పుడు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీలు ఉన్నారు. వీళ్ళు ఎలా ఆడినా సరే, ఫస్ట్ బాల్ కే అవుట్ అయినా సరే కనీసం వాళ్ళని ఒక్కసారైనా చూడాలని అభిమానులు ఎగబడేవారు. వీళ్ళ తర్వాత ధోని వచ్చాడు. ధోని తర్వాత మరో ప్లేయర్ దొరికే వరకు BCCI ధోనినే కంటిన్యూ చేసింది. ఇక ఆ తర్వాత ధోనితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తయారయ్యారు. వీళ్ళిద్దరూ ధోని తర్వాత టీం ని కరెక్ట్ నడిపిస్తూ ఎన్నో ట్రోఫీలు, సిరీస్లు గెలిపించి ఇండియన్ క్రికెట్ కి ప్రాణం పోస్తూ వచ్చారు. దాంతో ఈ రోకో జోడీని చూడటానికి కూడా జనాలు ఎగబడేవారు. కానీ అలాంటి ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉండగానే వాళ్ళకి సరైన ఆల్టర్నేటివ్ ప్లేయర్స్ ని వెతకకుండానే టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళని రిటైర్మెంట్ తీసుకునేలా చేసింది. దాంతో టీమ్ లోకి ఎక్స్పీరియన్స్ లేని యువ ఆటగాళ్లు రావడంతో క్రికెట్ అభిమానులకి చిన్నగా ఇంట్రెస్ట్ పోతూ వచ్చింది. అందుకే జనాలు టీవీలో క్రికెట్ చూడడం ఆపేశారు. అండ్ మ్యాచ్ చూడటానికి స్టేడియం కూడా ఎవ్వరు రావట్లేదు. అలా జియోకి ఒక్కసారిగా రెవెన్యూ పడిపోయింది. అందుకే జియో బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మాకొద్దు అని చెప్పేసింది. దాంతో ఏడాది క్రితం ఆ హక్కులని 27,000 కోట్ల రూపాయలకు అమ్మిన ICC ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలకి తగ్గించుకొని 21,000 కోట్ల రూపాయలకు అమ్మకం పెట్టింది. రానున్న రోజుల్లో వీళ్ళ పిచ్చి ప్రయోగాల వల్ల ఇండియన్ క్రికెట్ కి ఇంకెంత నష్టం జరుగుతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.